ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకున్నాం. తాళ వంచినట్లయితే మహాగణుడ పరిశుద్ధుడ కృపగల తండ్రి మహోన్నతుడ, ఈరోజు నాయన ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా మేము జీవించడానికి నాయన ప్రభా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ శక్తివంతమైన నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనం ఈ మధ్య చాలా హోటల్స్కి పేర్లు చూస్తూ ఉంటాం. ఆ పేర్లు చూస్తుంటే చాలా నవ్వు వస్తూ ఉంటుంది. ఏమనంటే ఒకసారి టేస్ట్ చేయి గురు, అవి చూసినప్పుడల్లా మనకి నవ్వు వస్తూ ఉంటుంటుంది అనమాట. టేస్ట్ అనేది మనం చూసినట్లయితే ఒకసారి వచ్చి టేస్ట్ చేయి గురు అని చూస్తే అక్కడ ఉంటున్న ఫుడ్ టేస్ట్ చేస్తే అది ఆ కాసేపే రుచికరంగా ఉంటుందేమో, ఆ తర్వాత దాన్ని మర్చిపోవచ్చు. అదే ఈరోజు మన ధ్యానిస్తున్న వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము 34 మనం చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎప్పుడైతే మనం బయట ఫుడ్ను చూసి అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాడు పెడతాడు, క్యాప్షన్ పెడతాడు, ఆ పేరుని బట్టి మనం వెళ్ళిపోయి కొనుక్కు తెచ్చుకుంటాం. అది బాగున్నా బాగోపోయినా తింటాం. ఒకవేళ బాగోపోతే మరలా వెళ్ళం అక్కడికి. కానీ దేవుడైన యెహోవాని ఒక్కసారి రుచి చూస్తే మరలా ఆయన్ని విడిచి వెళ్ళవు బయటికి. ఆయన అంత ప్రేమమయుడు, అంత ఆదరణ ఇచ్చే దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాడు. అందుకే అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడట. ఈరోజు మనం ధన్యకరంగా జీవించాలంటే యేసయ్యను రుచి చూసి తెలుసుకో. ఒక్కసారి చూడు, మరలా ఎన్నడూ కూడా వెనుతిరగు. దేవుడైన యేసయ్యని ఎవరైతే ఆశ్రయంగా పెట్టుకుంటారో వారు నూతన పరచబడతారు. వారి యొక్క పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడి నూతనమైన జీవితంలోనికి వారు ప్రవేశిస్తారు. ఒకప్పుడు అబ్రహాము విగ్రహాలను అమ్ముకునేవాడు. అప్పట్లో ఆయనకి దేవుడు అంటే తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒకటి తెలుసు, ఎందుకంటే ఏమనంటే వారు చేస్తున్న వృత్తిని నమ్ముతారు ప్రతి ఒక్కరు కూడా. ఆ వృత్తి కొరకు ఆ యొక్క వాటికి నమస్కారం చేసే ఉంటాడు. ఏమైతే ఆ వృత్తి చేస్తున్నాడో, చాలామంది మనం పూర్వకాలంలో చూస్తుంటుంటాం, ఆ గుణపాలు, పారలు, తర్వాత గొడ్డలతో పనిచేసే వాళ్ళు వాటికి ఆయుధ పూజ చేస్తారు. అలాగే బహుశా అబ్రహాము కూడా చేసి ఉండొచ్చేమో. ఎప్పుడైతే దేవుని స్వరము ఆయన విన్నాడో ఆయన చేతి పనులు అభివృద్ధిపరచబడ్డాయి. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎప్పుడైతే దేవుని రుచి చూశాడో మరలా ఎన్నడూ కూడా అబ్రహాము తన జీవితంలో వెనుతిరగలేదు. మరలా అటువంటి విగ్రహాల వైపుకు వెళ్ళలేదు. మరొక సంగతి మనం చూసినట్లయితే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మనం చూసినట్లయితే అతడు బానిసలుగా ఉన్న దేవుని పిల్లలను ఆయన ప్రతిమకు మొక్కట్లేదని షడ్రకు, మెషక్, అబేద్నెగోలను ఆ మంటల్లో పడేసినప్పుడు, ఆయన పైన సింహాసనం మీద కూర్చొని చూస్తున్నప్పుడు ఆ మంటల్లో ముగ్గురిని పడేస్తే 4వ వ్యక్తి కనపడేసరికి అప్పుడు అంటాడనమాట, యూదులు ఆచరిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటన చేశాడు. మరలా యెహోవాను రుచి చూసి తెలుసుకున్నాడు. అక్కడ ఉంటున్న వారు అందరినీ వీరు దేవుని ఆచరించాలి, వీరు దేవుని ఆరాధించాలని అక్కడ ఒక ప్రకటన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే పౌలు భక్తుని మనం చూస్తే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆ క్రీస్తు అనుచరులను అనేకులను ఇబ్బందులు పెట్టాడు, దూషించాడు, హాని చేశాడు, చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఎప్పుడైతే ప్రభు ద్వారా దమస్కులో ఎప్పుడైతే ప్రభువును రుచి చూసి తెలుసుకున్నాడో సౌలు పౌలుగా మార్చబడి ఆయన అంటున్న మాట, బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభమే, మేలే అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 8వ చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయారు. అది ఎవరి వల్ల అంటే ఈ యొక్క సౌలు వల్ల. చాలా చిత్రవదలు పెట్టుకోవడం, అందరూ స్కాటర్ అయిపోయారు. ఆయన అంటున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను
తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు 13వ వచనంలో నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడుతుంది. అప్పుడు నాకు తెలియదు, నేను అప్పుడు రుచి చూడలేదు ఆయన్ని, ఆ టేస్ట్ ఏంటో తెలియదు. తెలియక దాన్ని నేను నిరాకరించాను. ఆ టేస్ట్ చేస్తున్న వారిని ఇబ్బందులు పెట్టాను. కానీ ఎప్పుడైతే ఆ టేస్ట్ నేను చూశానో మరలా ఎన్నడూ కూడా నేను వెనుతిరగను. నేను తెలియక చేశాను కాబట్టి ఆ టైంలో నాకు కనికరం నా దేవుడు ఇస్తాడని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనం క్రీస్తును ఎప్పుడైతే మనం రుచి చూసి తెలుసుకున్నామో మరలా ఎన్నడూ కూడా తిరిగి వెనక్కి తిరగం. ఎందుకంటే ఆయన గొప్ప వాత్సల్యత గల దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి టేస్ట్లో ఉన్నావో, కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుని టేస్ట్ చూడు. నీ జీవితము మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను ఒకప్పుడు హింసకుడును, దోషకుడును, కానీ ఇప్పుడు నేను ఆయన్ని టేస్ట్ చేశాను కాబట్టి నేను చాలా క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మొదటగా ఆయన శిష్యుల కన్నా గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరూ కూడా ఆ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లోనే సువార్త చేశారు. మరి ఎప్పుడైతే ప్రభువును బాగా తెలుసుకున్నాడో, నేను నా దేవుణ్ణి నేను ఘనపరచాలని అన్యుల మధ్య మరి పౌలు భక్తుడు సువార్త ప్రకటించి అన్యులను అనేకులను మరి క్రీస్తు మార్గంలోకి నడిపించాడు. అందుకనే వాక్యం ఉంటుంది మత్తయి సువార్త 19:30 మొదటివారు అనేకులు, కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. మరి అందరికన్నా చివరిగా వచ్చాడు శిష్యుడిగా, ప్రభు ఏర్పరచుకున్నవాడే. మరి మొదటివారు చివరివారు అయ్యారు. అంటే వారికన్నా వారేం తక్కువేమీ కాదు, వారికి మించిన సువార్త, యేసుప్రభు శిష్యులు 12 మందికి మించిన సువార్తను పౌలు భక్తుడు ఎంతో గొప్పగా చేశాడని చెప్పవచ్చు. కనుక మనం యేసు ప్రభు వారిని రుచి చూసి తెలుసుకుంటే, టేస్ట్ ద గాడ్, ఆయన ఎప్పుడైతే మనం టేస్ట్ చేసామో మరలా ఎన్నడూ కూడా ఆ టేస్ట్ మర్చిపోలేం. చూడండి, మనం ఏదైనా ఒక టేస్ట్ మనం హోటల్లో తెచ్చుకున్న ఫుడ్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మరలా 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 తినాలనిపిస్తుంది. కానీ యేసు ప్రభు కూడా అంతే, ఆయన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మరలా ఎన్నడూ కూడా విడిచిపెట్టవు నా ప్రియ సహోదరి సహోదరుడు. కనుక మరి ఇప్పటి వరకు నువ్వు ఏ టేస్ట్లో ఉన్నావో, ఏమేమి రుచి చూస్తున్నావో తెలియక, కానీ నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించుకో, నీ బ్రతుకును మార్చమని అడుగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నూతన పరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.